అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో మీరు కనుక ఆన్లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీరు ఎలాంటి థింగ్స్ని కన్సిడర్ చేయాలి, ఎలాంటి విషయాల్ని తెలుసుకోవాలి, వీటి గురించే క్లియర్గా ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు ఆన్లైన్లోనే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. ఆఫ్లైన్లో చాలామంది తగ్గించేశారనమాట. ఎందుకంటే ఆఫ్లైన్లో చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఏజెంట్ మన ఇంటికి వస్తాడు. అతను ఏం చేస్తాడు, కాస్త ఎక్కువ కమిషన్తో అమ్ముతాడు అనమాట. అందుకని చెప్పి మనం ఎక్కువ డబ్బు ఆఫ్లైన్లో అయితే చెల్లించాల్సి వస్తుంది. అదే ఆన్లైన్లో అయితే ఎటువంటి కమిషన్ ఉండదు కాబట్టి కాస్త తక్కువలోనే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది లభిస్తుంది అనమాట. అంతేకాకుండా చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ కమిషన్ వస్తుందో అలాంటి పాలసీస్ మాత్రమే సెల్ చేస్తూ ఉంటారు. ఇంతకీ మనకి అవి అవసరం లేదు, అయినా కూడా వాళ్ళు అటువంటి వాటినే ఎక్కువగా సెల్ చేస్తుంటారు. నేను కొందరు గురించి చెప్తున్నా. అందరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఇలాగే ఉంటారని చెప్పట్లా, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ కమిషన్ వస్తుందో అవి మాత్రమే సేల్ చేస్తుంటారు. వాళ్ళకి 30% రావచ్చు, 40% రావచ్చు, ఎంతైనా రావచ్చు. మనం ఎంతైతే కడుతున్నామో దానిలో వాళ్ళకి 30% వరకు వెళ్తుందనమాట. సో చాలామంది ఈ మధ్యకాలంలో ఆన్లైన్లోనే ఇన్సూరెన్స్ పాలసీస్ కొంటున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా పాలసీ తీసుకుంటారు. గుడ్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అలా డైరెక్ట్గా వెళ్ళకండి. చాలా కంపారిజన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ ఒక్క వెబ్సైట్లో మనం ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి కంపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రీమియంని, ప్రతి ఒక్క సమ్మిషన్ని మొత్తం కంపేర్ చేసుకోవచ్చు. అలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్. సో ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయగానే అది మన యొక్క డీటెయిల్స్ని అడుగుతుంది. నేమ్, ఏజ్, నంబర్, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, అండ్ మీకు ఆల్రెడీ ఏమైనా డిసీజెస్ ఉన్నాయా అని అడుగుతుంది. వాటన్నిటికీ ఉంటే ఎస్, లేకపోతే నో అని చెప్పి ఖచ్చితంగా టైప్ చేయాలి. మీరు ఇప్పుడు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, మీకు మంచిగా కాలుస్తారు, కానీ మీరు నో నొక్కుతారు. అలాంటప్పుడు మీకు పాలసీస్ వస్తాయి, తీసుకుంటారు. రేపు ఏదైనా స్మోకింగ్ వలన కనుక మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే మీరు మాకు ముందుగానే చెప్పలేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తారనమాట క్లెయిమ్ని. అది చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే ప్రతిదీ ఏముందో అవి మాత్రమే చెప్పాలి, లేకపోతే నో, ఉంటే ఎస్. సో అది క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఏంటంటే 50 నుండి 60 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. వివిధ కంపెనీస్ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క డీటెయిల్స్ మనకి కనపడతాయి. అన్నీ ఉంటాయి, కానీ అన్నీ కంపేర్ చేసుకోవాలా? వద్దు. ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. ఫిల్టర్ నొక్కగానే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 95 కన్నా ఎక్కువ ఏదైతే ఉందో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అలా ఫిల్టర్ చేసినట్లయితే మళ్ళీ ఫిల్టర్ అవుతుంది, చాలా పోతాయి. చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో తక్కువ ఉందో అవన్నీ పోతాయి. ఏ కంపెనీస్ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 95% కన్నా ఎక్కువ ఉందో అవి మాత్రమే వస్తాయి. మీకు కావాలంటే 98% కావాలన్నా చూస్ చేసుకోండి, ఫిల్టర్ అయిపోతాయి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఈ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే వాళ్ళందరూ క్లెయిమ్కి అప్లై చేసుకున్నట్లయితే 100లో 98 మంది యొక్క క్లెయిమ్స్ సెటిల్మెంట్ అయ్యాయి. వాళ్ళకి ఫుల్ పేమెంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే హాస్పిటల్ వాళ్ళకి పే చేశారనమాట. అది సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 98%, 99%, 95% ఈ రకంగా ఉన్న వాటిని చూస్ చేసుకోండి. అదేవిధంగా మీకు కావాలంటే ప్రీమియం, మీ కెపాసిటీ అంతా, మీరు సంవత్సరానికి ఎంత కట్టాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 8000 ప్రీమియం కట్టాలనుకున్నట్లయితే అక్కడే ఫిల్టర్ చేయండి. 8000 కట్టాలనుకుంటున్నా, సమ్ ఎష్యూర్డ్ 5 lakh ఉండాలి, 6 lakh ఉండాలని చెప్పి అక్కడే సెర్చ్ చేసినట్టయితే, ఫిల్టర్ చేసినట్లయితే మీకు టెస్ట్కి తగ్గ చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి. వాటిల్లో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి. మంచిదై ఉండాలి, ఊరు పేరు తెలియని కంపెనీని వద్దు, అంతా మంచిగా ఉన్న కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకొని పాలసీని మీరు తీసుకోవచ్చు. ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 lakh సమ్ ఎష్యూర్డ్ కావాలి అంటే 5 lakh కవరేజ్ కావాలనుకోండి. స్టార్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రీమియం అన్నది 8,278 రూపాయలకి ఆఫర్ చేస్తుంది. 8,278 రూపీస్కి అనమాట. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇంత డబ్బుని పే చేస్తే చాలు. ఆ సంవత్సరం కాలం మొత్తానికి మనకి కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ సంవత్సర కాలంలో మనం కనుక హాస్పిటల్లో 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు అడ్మిట్ అయినట్లయితే ఆ డబ్బు మొత్తాన్ని ఈ స్టార్ కంపెనీయే పే చేస్తుంది అనమాట హాస్పిటల్ వాళ్ళకి.
మనం మన జేబు నుండి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ ఆదిత్య బిర్లా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 8,000 ప్రీమియంకి ఏకంగా 1 crore వరకు కవరేజ్ని కల్పిస్తున్నారు. కాకపోతే కండిషన్స్ ఉన్నాయి. మనకి ఎటువంటి స్మోకింగ్ హ్యాబిట్ కానీ డ్రింకింగ్ హ్యాబిట్ కానీ ఎటువంటి డిసీజెస్ కానీ ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే కవరేజ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇన్ కేస్ ఇవన్నీ డిసీజెస్ ఉంటే వాళ్ళకంగా 1 crore కవరేజ్కి 23,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. 1 crore అంటే ఖచ్చితంగా మనం 23,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే 5 lakh అంటే 8,000లో అయిపోతుంది అనమాట. ఈ రకంగా ఉంటాయి. ఇలా చూస్ చేసుకోండి మంచిదాన్ని. చూస్ చేసుకునే ముందు మనం చాలా థింగ్స్ని కన్సిడర్ చేయాలి. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి చదవండి. ఇన్ కేస్ మనం కనుక ఆఫ్లైన్లో తీసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఆన్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి మనమే ప్రతి ఒక్క దాన్ని చదవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్. నెట్వర్క్ హాస్పిటల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ని చూస్ చేసుకున్నారనుకోండి, స్టార్ కింద 500, 600 హాస్పిటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదిత్య బిర్లా గురించి మాట్లాడుకుందాం. బెంగళూరులో ఉన్నారనుకోండి, టోటల్గా వాళ్ళకి 341 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో కనుక మీరు అడ్మిట్ అయినట్లయితే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన కార్డ్ని డైరెక్ట్గా వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళే మొత్తం చూసుకుంటారు. మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ క్లెయిమ్లో ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్యాష్లెస్. ఆ రకంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఆ కార్డు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు చూసుకుంటారు. మనం ఒక్క రూపాయి కూడా క్యాష్ చెల్లించాల్సిన అవసరం లేదు. అటువంటి డిపార్ట్మెంట్ లేకపోయినా అటువంటి హాస్పిటల్స్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్తో కనుక మీరు కనుక అడ్మిట్ కాలేదనుకోండి, అలాంటప్పుడు మీ జేబు నుండే డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత రియంబర్స్మెంట్ ఇస్తారనమాట. మొత్తం డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే డబ్బు మనకి ఇచ్చేస్తారు. ఈ రకంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే కోవిడ్కి వెయిటింగ్ పీరియడ్ అనేది 15 daysగా నిర్ణయించాయి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, ఎల్లుండి నాకు కరోనా వచ్చిందనుకోండి, వాళ్ళు క్లెయిమ్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే మెన్షన్ చేస్తారు 15 days వెయిటింగ్ పీరియడ్ అని. 15 days తర్వాత మనకి కరోనా వచ్చినట్లయితే హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే వాళ్ళు చూసుకుంటారు. ఈ రకంగా వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, దానికి 4 years అంటారు, 5 years అంటారు, వెయిటింగ్ పీరియడ్ అంటారు అనమాట. 4-5 years. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీపీ ఉందనుకోండి, ముందుగానే వాళ్ళకి చెప్పాలి నాకు బీపీ ఉంది నాయన అని. ఇన్ కేస్ మీరు బీపీ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే 4 years కన్నా ముందుగానే హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే వాళ్ళు పట్టించుకోరు. 4 years తర్వాత కనుక మీరు బీపీ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్తారు మీకు ఎటువంటి డిసీజెస్ ఉన్నా 4 years వరకు వెయిట్ చేయాల్సిందే, 4 years తర్వాత మాత్రమే మేము క్లెయిమ్ ఇస్తామని చెప్తుంటారు. అది కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా వాళ్ళు ముందుగానే చెప్తారనమాట, పాలసీ డాక్యుమెంట్లోనే రాసి ఉంటుంది. ఏముంటుందంటే అంబులెన్స్కి రోజుకి ఇంతే, రూమ్ రెంట్కి రోజుకి ఇంతే అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 500 అని మెన్షన్ చేశారు అనుకోండి, రూమ్ రెంట్కి 500 ఎక్కడ సరిపోతుంది చెప్పండి? మినిమం 1000, 5000 ఈ రకంగా ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలా, హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, మంచి ఏసీ రూమ్ని సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళు ఏమన్నారు రోజుకి 5,000 సార్ అని చెప్పారు. మనం ఏమనుకున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా వాళ్ళే కట్టుకుంటారు, ఓకే అన్నాం. కానీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లో చూస్తే రోజుకి 1,000 రూపాయలు మాత్రమే రాసింది. అలాంటప్పుడు ఏంటి వాళ్ళు రోజుకి 1,000 రూపాయలే మనకి ఇస్తారు, మిగతా అంతా మన పాకెట్టే. అదేవిధంగా అంబులెన్స్ కూడా. అండ్ ఇన్ కేస్ మనం ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆన్లైన్లోనే ముందుగానే చెక్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీ నుండి ఎన్ని మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అది చెక్ చేసుకోండి. కొందరు ఏం చేస్తారంటే ముగ్గురిని అంటారు, కానీ మనకి పిల్లలే ముగ్గురు ఉంటారు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా చెక్ చేసుకోండి. మరియు హెల్త్ చెకప్ ఫెసిలిటీ ఉందా లేదా, అది ఫ్రీయా కాదా అది చెక్ చేసుకోవాలి. అండ్ ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ గురించి ఏదైనా మెన్షన్ చేశారా, ఆ ఆప్షన్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనకి ఇన్ కేసు ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఆర్ఎంపీనో చిన్న హాస్పిటల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకుంటూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళు స్కాన్ చేయించుకోమంటారు, టెస్టులు చేయించుకోమంటారు, దానికి చాలా డబ్బు అవుతుంది. సో కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏంటంటే మీరు 30 రోజుల ముందు నుండి ఎంతైతే ఖర్చు పెట్టారో, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు 30 రోజుల నుండో 2 నెలల నుండో ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ డబ్బు కూడా ఇస్తారు. ఆ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా ప్రీ హాస్పిటలైజేషన్, మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్నో లేదా చిన్న నర్సులను పెట్టుకుంటాం కదా, ఇంజక్షన్ కానీ అదని ఇదని, వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా వీళ్ళే భరిస్తారు. ఎప్పుడు ఈ ఆప్షన్ ఉంటాయి. ఆ ఆప్షన్ ఉందో లేదో మీరు ముందుగానే చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇవ్వండి
అంతేకాకుండా మనం ఎంతైతే ప్రీమియం పే చేస్తున్నామో దానికి గాను సెక్షన్ 80D ప్రకారం 25,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభిస్తుంది అనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బై చేయడం చాలా చాలా ముఖ్యం. ముందుగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ప్రీమియం తక్కువ ఉండాలి, సమ్ ఇష్యూడ్ ఎక్కువ ఉండాలి. అలాంటి కంపెనీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆ కంపెనీస్ అనేవి మంచిగా ఉండాలి. ఇవన్నమాట. ఈ రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ, బిజినెస్ ఇన్సూరెన్స్ గురించి కానీ, లోన్స్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, లైక్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా వీటి గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది జస్ట్ ట్రైలర్ కూడా కాదు, ట్రీజర్. మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కోర్సును పెట్టే చాలా డబ్బు తీసుకుంటూ ఉంటారు. మేము అలా కాదు, 50 కన్నా ఎక్కువ కోర్సులను పెట్టాం. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు మీకు ఏదైనా డిస్కౌంట్ కావాలంటే MARIDI అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.